హలో అండి, ఈరోజు మనము నవీన్ గోల్డ్ అండ్ బ్రదర్స్లో ఉన్నాము. కొంపల్లిలో లొకేటెడ్ అయ్యి ఉంది. స్పెషల్గా మనం ఇక్కడికి రావడానికి గల కారణము చాలా మంది ఎన్ఐఆర్ఐస్ అండ్ ఆల్సో సెలబ్రిటీస్ ఇక్కడ నుంచి గోల్డ్ తీసుకుంటారండి. అసలు ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసుకుందామని. అండ్ ఆల్సో వీళ్ళు మనకి 2003 నుంచి సర్వీస్ ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర ఫినిషింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. సో నేను మన యూట్యూబర్స్ సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అంతా కూడా ఎలాంటి క్వాలిటీ ఉంది, ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయో కూడా తెలుసుకుందాము. అంతేకాదండి, మనలాంటి యూట్యూబర్స్ ఇక్కడ సార్ని ఇంటర్వ్యూ చేయడానికి చాలా ఆతృతగా ఉంటారు, కానీ అసలు విజిటింగే కుదరదు. ఈ రోజు మన కోసము, మన రిక్వెస్ట్ కోసము నవీన్ సార్ని కలవడానికి వచ్చాము. హాయ్ సార్, నమస్తే. శ్రీమాత్రే నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు సార్? చాలా హ్యాపీ అమ్మా, సంతోషం. నేను మీ గురించి హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కూడా నవీన్ గోల్డ్ అని చెప్పేసి వినిపిస్తుంది. అండ్ మీ అపాయింట్మెంట్ దొరికినందుకు ఐఎమ్ సో లక్కీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ సార్. సో ఈ రోజు మా వ్యూవర్స్ కోసము మన దగ్గర గోల్డ్ ఒకసారి చూపిద్దామా సార్? ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా 100%. ఎలా స్టార్ట్ చేస్తారు సార్ మీరు గోల్డ్ లోకి, ఎలా వచ్చారు? ఎస్, అది ఖచ్చితంగా మీకు చెప్పాల్సిందే. నేను యాక్చువల్ 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఓ మై గాడ్. మేము బేసికల్లీ గోల్డ్ స్మిత్. మా ముగ్గురు మామయ్యలు కూడా ఇదే వర్క్ చేస్తుండేవాళ్ళు. నేను 10th క్లాస్లో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అన్నట్టు. అంటే చదువులో ఎంత టాప్ ఉంటే ఫస్ట్ బెంచ్లో ఉంటారు, నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని. బట్ 10th క్లాస్ లో లాస్ట్ బెంచ్ అయినా మా లాంటి వాళ్ళకు ఇన్స్పిరేషన్ లో ఫస్ట్ బెంచ్ లో ఉన్నారు సార్ మీరు ఆల్వేస్. అలా నేను అప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నత స్థాయికి చదువుకోవడానికి మంచి మంచి స్కూల్స్ కాలేజ్కి వెళ్ళడం జరిగింది. బట్ అప్పుడు నేను ఊళ్ళో ఉండిపోయాను. బట్ వాళ్ళలాగా నేను కూడా చదువుకోలేకపోతున్నప్పుడు ఏదైనా చెయ్యాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి నాకు వచ్చింది మా మామయ్యలు దగ్గర నేర్చుకుంది గోల్డ్ స్మిత్ వర్క్. ఆ వర్క్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఆ వర్క్లో ఏదైతే కొత్తగా చేయాలి, ఏం చేస్తే నేను స్పెషల్గా ఉంటాను, ప్రతి ఒక్క యువత కూడా చెప్తాను, మనం ఏ పని చేసినా, ఈవెన్ టీ తయారు చేసినా కూడా అందులో ఒక స్పెషలైజేషన్ ఉండాలి. అంటే నలుగురు కన్నా నేను మంచిగా చేస్తాను, నాకన్నా ఇంకెవరు మంచిగా చేయలేరు అన్న మనస్సులో ఒకసారి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏదో ఒకరు సక్సెస్ అవుతాడు. అలాంటప్పుడు మా గురువు గారు చెప్పిన కొన్ని విషయాలు విని నేను నా పనిని నాకన్నా మంచిగా ఎవరు చేయకూడదు అని అప్పుడు 2003లో అనుకొని స్టార్ట్ చేశాను. ఈరోజు ఇంతమంది హైదరాబాద్లో మీ పనిని మీకన్నా ఎవరు ఇంత బాగా చేయలేరు సార్. ఎందుకంటే ప్రతి ఒక్క ఫినిషింగ్ కానీ డిజైన్ కానీ చూస్తుంటే ఎక్కడ చూసినా ఇంత మంచి డిజైన్స్ మనం ఎక్కడ చూస్తున్నాము. అందుకేనేమో స్పెషల్గా సెలబ్రిటీలు కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు, మీ అపాయింట్మెంట్ తీసుకొని మరి తీసుకుంటున్నారు అంటే మీ సక్సెస్ అనేది తెలిసిపోతుంది సార్ మా అందరికీ కూడా. మనము బెస్ట్ క్వాలిటీ అండ్ ఆల్సో మనం ఎక్కడ దొరకని డిజైన్ కావాలంటే నవీన్ గోల్డ్ అండ్ బ్రదర్స్ స్పెషల్, అందరికీ తెలిసిన విషయము. అందుకే సార్ మీరు చేసిన పనితనం, మీరు చేసిన ఎఫర్ట్ మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. అండ్ ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం మన దగ్గర ఉన్న గోల్డ్ కానీ డైమండ్ కానీ ఎలా మేక్ చేస్తాము, ఎట్లా ఉంటుంది తరుగు అంతా కూడా ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం సార్. సో ఇది నాకు వచ్చినప్పటి నుంచి చాలా బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇలాంటి మోడల్ నేను ఎక్కడా చూడలేదు. యాక్చువల్గా మనము ఈ ఫినిషింగ్ అట్లాగే బొట్టు మోడల్ మధ్యలో ఇది కూడా, ఈ డిజైన్ ఐడియా అంతా మీరేనా సార్? ఎస్, అంతా మేమేమా. మెయిన్గా చెప్పాలి అంటే బంగారం డిజైన్స్ ఈరోజు గూగుల్లో కావచ్చు, చాట్‌జీపీటీలో కావచ్చు, పింట్రెస్ట్లో కావచ్చు, ఎక్కడ దొరికే అవకాశం ఉంది. ప్రతి ఒక్క షాప్ ఓపెన్ చేయగానే ఇలాంటి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కనిపిస్తూ ఉంటాయి. డిజైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి డిజైన్లో ఏముంటుంది, అసలు బంగారంలో ఏం మిక్స్ చేస్తారు, బంగారం కొట్టి ఎలా లాస్ అవుతారు, బంగారం ఎలా కొనాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎంత జెన్యూన్గా కస్టమర్కి అందించాలి డిజైన్, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చినా నేను చేయడానికి అవకాశం ఉంది. నేను చేయకపోతే ఇంకొక వ్యక్తి కూడా చేస్తాడు. కానీ ఇందులో వ్యాక్స్ ఉంటుందా, ఇందులో ఏ క్వాలిటీ స్టోన్స్ వాడతాము, ఈ వ్యాక్స్ పర్సంటేజ్ ఖచ్చితంగా మైనస్ అవుతుందా లేదా, రిటర్న్ అదే షాప్లో రిటర్న్ వస్తుందా, ఎక్కడైనా రిటర్న్ చేసుకోవచ్చా, బీట్స్ అనేది చాలా జెన్యూన్ అని చెప్తూ ఉంటాం. నిజంగా ఇవి జెన్యూన్ బీట్స్ ఉంటాయా, రిటర్న్ వస్తుందా, ఇవన్నీ కస్టమైజ్ బీట్సా, ఇవన్నీ చెప్పడానికి మాత్రం నేను నేర్చుకుంటూ ఉంటాను. అంటే కస్టమర్స్కి వ్యాపారం చేయడం ఒక ధర్మం, వ్యాపారాన్ని కూడా చాలా విపులీకరించి, అంటే ఇలా ఉందమ్మా, ఇది ఖచ్చితంగా ఇలానే ఉంటుంది, ఇది మా షాప్లో మాత్రమే రిటర్న్ వస్తుంది, ఇది పక్క షాప్కు రిటర్న్ వస్తుంది అని ప్రతిదాన్ని క్షుణ్ణంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ యొక్క క్షుణ్ణంగా చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నేను సక్సెస్ అయ్యాను. అంటే వ్యాపారం చేయడం డబ్బులు సంపాదించవచ్చు, కానీ మనిషికి ఎడ్యుకేట్ చేయాలి. నేను ఒక మనిషిని ఎడ్యుకేట్ చేస్తే ఒక వ్యక్తి 10 మందికి ఎడ్యుకేట్ చేసేటప్పుడు సమాజం బాగుపడుతుంది. ఎప్పుడైతే మనము సమాజం బాగుపడాలని ఒక పని చేస్తూ డబ్బులు సంపాదిస్తామో మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకు ప్రకృతి సపోర్ట్ చేస్తుంది, మనం ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది, భగవంతుడు కొత్త ఆలోచనలు ఇస్తాడు. కాబట్టి మనం చేసే ఏ పనైనా కానీ మనతోని అందులో ఏం లాభం ఉంది, ఏం నష్టం ఉందని ఎదుటి చెప్పే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చెప్తూ ఉన్నాను కాబట్టి నా యొక్క జెన్యూనిటీ నచ్చి ఎంతోమంది సెలబ్రిటీస్ ఈరోజు ఒకప్పుడు ఒక హాస్పిటల్ వెళ్తే నేను 3 గంటలు వెయిట్ చేస్తాను. ఒక నంబర్, నేను ఊర్లో ఉండేవాడినప్పుడు ఒక హాస్పిటల్, ఒక పీడియాట్రిక్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు 3 hours ఒక డాక్టర్ కోసం వెయిట్ చేసేది. అప్పుడు అనిపించేది వాళ్ళు ఏంటి అని చెప్పేసి. ఈరోజు నవీన్ గోల్డ్ అనే వ్యక్తి అపాయింట్మెంట్ దొరకాలి ఒక డాక్టర్ కంటే 3 days టైం పడుతుంది నా అపాయింట్మెంట్ కోసం. ఆ స్థాయికి రాగలిగినాను. అందులో నా గొప్పతనం అంటూ ఏం లేదు. నేను అనుకున్నాను నాకన్నా బెస్ట్ ఎవరు చేయకూడదు. 24/7లో సుమారుగా స్పిరిచువల్గా ఉంటూ ప్రతిసారి భయపడుతుంటాను. ఏదైనా తప్పు చేద్దామంటే భగవంతుడు చూస్తున్నాడు, నేచర్ నన్ను చూస్తుంది, నా వ్యాపారంలో ఏమన్నా మిస్టేక్ చేస్తే నా భవిష్యత్తుకు అది అడ్డుగా మారుతుంది అని భయపడుతూ నేను పని స్టార్ట్ చేశాను. ఒక ఆర్నమెంట్ ఇచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చే వ్యక్తి కాదు కస్టమర్,
నా అన్నం పెట్టే తల్లిలాగా భావించి నా తల్లికి ఏ రకంగా నేను బాగా చేస్తే బాగుంటుంది అన్న ఒక అద్భుతమైన సంకల్పాన్ని మా అమ్మ నాన్న చెప్పిన మాటల్ని విని ఈరోజు అలా స్టార్ట్ చేసిన ప్రతి ప్రోడక్ట్ పైన దృష్టి ఉంటుంది. మీరు గమనించండి, రోజు నాకు సుమారు ఒక 200 నుంచి 300 పైన కాల్స్ వస్తాయమ్మా. అవి ఎన్ఆర్ఐ కాల్స్, అసలు టైంతో కూడా సంబంధం ఉండదు. వచ్చినప్పటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్నాను సార్. అన్ని కాల్స్కి నేను మాక్సిమం రెస్పాండ్ అవుతాను, లేదంటే వాయిస్ మెసేజ్ పెట్టండి అని చెప్తాను. ఏ టైం కన్నా కాల్ చూసుకొని ఈవెన్ పండుకునే వరకన్నా వాళ్ళకి నేను రెస్పాండ్ అవుతాను. ఎందుకంటే ఎంతో నమ్మకంతో నా కోసం వాళ్ళు వెయిట్ చేసినప్పుడు వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు తప్పు చేయకూడదు. అంటే బయట మనం వెళ్తూ ఉంటాము మార్కెట్లో, స్క్రీన్ పైన ఇచ్చే నెంబర్స్కి వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్కి ఇవ్వడం అట్లా జరుగుద్ది. కానీ ఇక్కడ డైరెక్ట్ మీకు నవీన్ సారే మాట్లాడతారు. సో డైరెక్ట్ సార్ మాట్లాడిన తర్వాతనే మీకు మంచి క్వాలిఫికేషన్ అట్లా మొత్తం డీటెయిలింగ్గా చెప్పిన తర్వాతనే సార్ వాళ్ళ స్టాఫ్కి ఇస్తారనమాట. సో ఆ టైంలో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మనల్ని చెప్పారు కదా, కస్టమర్ అమ్మలాగా అన్నం పెడుతున్నారని చెప్పేసి మనకి టైం ఇచ్చి మనతో మాట్లాడడం అనేది అంతకన్నా గొప్ప వ్యక్తిని మనం చూసుండం అన్నట్టు. ఎవరైనా డబ్బు కోసము ఏదైనా చేయగలుగుతారు, కానీ డబ్బే కాదు ఇంపార్టెంట్, మనం ఇచ్చేది వాళ్ళకి ప్రతిదీ డీటెయిలింగ్గా తెలియాలి. ఎందుకంటే మనము యాజ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ కానీ రూపాయి కూడబెట్టుకొని మనం ఇది పర్చేస్ చేసుకుంటూ ఉంటాము. కానీ దీంట్లో మనకి ఏది చేశారు ఏది వాడారని చెప్పేసి డీటెయిలింగ్ ఎవరు చెప్పరు. మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసామంటే దీనికి మనకి మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో అలాంటిది డీటెయిలింగ్గా చెప్పడం అనేది ఎక్కడ జరగదు. బట్ నవీన్ సార్ చెప్తున్నారు, ప్రతిదీ మనము తెలుసుకొని కొనుక్కోవడం అనేది చాలా బెటర్. ఇంకా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు చూడండి. ఈ డిజైన్ నేను కాదు ఇంకో వ్యక్తి కూడా వేసిస్తారు, కానీ దాంట్లో ఏం వాడుతున్నామో తెలియాలి అని చెప్పేసి చెప్పినప్పుడే వాళ్ళ గొప్పతనం గురించి మనకు తెలుస్తుందండి. అది మెయిన్ పాయింట్. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు మీరు ఈ రోజు ఒక లేడీస్గా ఒక శారీ కొంటే, ఒక 500 రూపాయలు శారీ కొంటే ఈవినింగ్ దాన్ని రిటర్న్ తీసుకునే జనరేషన్లో మనం ఉన్నాము. అవును అవును. నేను 15 లక్షల ఆర్నమెంట్ని కూడా 15 days టైం ఇస్తాను. 15 రోజుల తర్వాత కూడా మీరు ఒక ఫంక్షన్ అటెండ్ చేసిన తర్వాత కూడా మీకు తెలిసిన గోల్డ్ స్మిత్ కావచ్చు, మీకు తెలిసిన కార్పొరేట్ కంపెనీ కావచ్చు, మీకు తెలిసిన ఎక్కడ నాకు క్రాస్ చెక్ చేయండి. మొట్టమొదటి క్వాలిటీ చెక్ చేసుకోండి. 9 months హాల్మార్క్ క్వాలిటీ ఉందా లేదా, దాని తర్వాత క్వాంటిటీ నేను ఎంతైతే చెప్పానో రాళ్ళ బరువు అంత మైనస్ అయిందా లేదా, ఫినిషింగ్ ఈ యొక్క అద్భుతమైన ఫినిషింగ్ కూడా ఉందా లేదా, దాని తర్వాత ప్రైస్ ఇక్కడ అక్కడ చెక్ చేసిన ప్రైస్, క్వాలిటీ, క్వాంటిటీ, ఫినిషింగ్, ఈ 4 మాడ్యూల్స్ మీకు నచ్చకపోతే ఆఫ్టర్ 15 days తర్వాత మీ టోటల్ డబ్బు రిటర్న్ చేస్తాను సగర్వంగా మా కంపెనీ మీకు ప్రామిస్ చేస్తుంది. ఇంతగా ఎవరు చెప్పే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ రోజు ఒక చిన్న 100 రూపాయలు ఆర్నమెంట్ కొని ఒక 1 hour తర్వాత బిల్ ఎంత తీసుకొని జనరేషన్లో ఉన్నాను. ఎథిక్స్ నాకు డబ్బులు కాదు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ నా సంపద, కస్టమర్ తృప్తే నా ఆస్తి, అలా భావిస్తాను. కాబట్టి డబ్బుల కోసం కాకుండా సమాజానికి నా వంతుగా ఏదైనా మంచి చేస్తే, ప్రకృతి నాకు మంచి చేస్తున్న నమ్మకంతో నేను వ్యాపారం చేస్తున్నాను. దీన్ని వ్యాపారం కూడా అనుకోను, నా కళని మీకు ఇస్తున్నాను అనుకుంటాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. హైదరాబాద్లో చాలా చోట్ల మనము ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మోడల్స్ అన్ని చూస్తామండి. కాకపోతే ఇక్కడున్నంత క్రేజ్, ఇక్కడున్నంత డిమాండ్, ఇక్కడున్నంత మోడల్స్ ఎక్కడ ఉండవు. అసలు వీటి గురించి డీటెయిలింగ్గా చెప్పండి సార్. ఎస్, ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే. అవును. ఈరోజు ఏమైందంటే న్యాచురల్ డైమండ్స్ 60,000, 70,000, 80,000 క్యారెట్గా ఉంటాయి కార్పొరేట్ స్టోర్లలో. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే న్యాచురల్ డైమండ్ మొత్తం కూడా 45,000 per carat, 47,000 per carat అయింది. ఎందుకు తగ్గింది దాని వాల్యూ అంటే మార్కెట్లోకి ల్యాబ్ గ్రోన్ వచ్చింది. అంటే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో కూడా వజ్రం ఉండాలి, కాస్ట్లీ పీపుల్కి మాత్రమే వజ్రం దగ్గర కాకూడదు, ప్రతి ఒక్కరి ఇంట్లో వజ్రం ఉండడం ద్వారా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారు, పేదవాడి దగ్గర కూడా అన్నీ వెళ్ళాలి అన్న కాన్సెప్ట్తోనే మన ప్రభుత్వం ఈ యొక్క స్టోన్ని తీసుకొచ్చింది. ఇది ఏంటి ఇందులో గొప్పతనము అంటే ఇదే ఒక న్యాచురల్ డైమండ్ అయి ఉంటే కనుక సుమారు కొన్ని లక్ష విలువ ఉంటుంది. ఇప్పుడు నా చేతి పని ఇది న్యాచురల్ డైమండ్ తెలియదు, నేను చేసుకున్నాను. ల్యాబ్ గ్రోన్ వచ్చినప్పుడు చేసుకుంటే నాకు చాలా తక్కువది, 7 lakhs పెట్టి నేను ఇది ఎప్పుడో చేయించుకున్నాను. ఇది న్యాచురల్ డైమండ్, ఇది ఒక బండ. ఇందులో ఏ విధమైన కెమికలైజేషన్ ఉంటుందో, ఇందులో ఏ విధమైన షైనింగ్ ఉంటుందో, ఇది ఎన్ని సంవత్సరాల లైఫ్ వస్తుందో, ఈ ల్యాబ్ గ్రోన్ అంటే ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా ఇలాంటి స్టోన్ని తయారు చేయడం జరిగింది. ఇది ఎంత లైఫ్ వస్తుందో ఇది అంతే లైఫ్ వస్తుంది. ఇది ఎలా షైనింగ్ ఉంటుందో అది అదే షైనింగ్ ఉంటుంది. ఇది ఎలాంటి కెమికలైజేషన్ అదే అన్ని విధాలుగా సేమ్ ఉంటుంది. లుకింగ్లో మనకు 1% కూడా తేడా ఉండదు అమ్మా. బట్ ప్రైస్లో మాత్రం బీభత్సమైన తేడా ఉంటుంది. ఇది వచ్చేసి ఓన్లీ 60,000 rupees మాత్రమే. 27,000 rupees per carat అంటామంటే దీన్ని. ఇది ఒక 3 carats ఉంది అంటే సుమారుగా 60,000 చేంజ్ ఉంటుంది. బట్ ఇదే న్యాచురల్ డైమండ్కి వెళ్ళిపోతే సుమారు 1 కోటి రూపాయలు ఉంటుందమ్మా. అలా ఉన్నప్పుడు ఎందుకు కస్టమర్స్కి మనం ఇవ్వకూడదు అని చెప్పేసి మేము ఇందులో కూడా చాలా లైట్ వెయిట్లో 14 carats, 18 carats, 22 carats యూజ్ చేస్తూ కస్టమర్స్ నచ్చినట్టుగా. ఈరోజు మాకు 1000 మంది ఐటీ పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఆఫీస్ వర్క్ వెళ్ళడానికి, వాళ్ళ ఫ్యాన్సీ డ్రెస్సింగ్ మీదకి ఇలాంటి ల్యాబ్ గ్రోన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సంపాదించే శాలరీ 1 lakh, 2 lakh ఉంటుంది. వాళ్ళు న్యాచురల్ డైమండ్స్ కొనాలంటే 1-2 years పట్టుద్ది. అలాంటి వాళ్ళని కూడా ఎందుకు మనం గొప్పగా చూపించకూడదు అన్న ఒక ఉద్దేశంతో ఇవి చేస్తున్నాం. నేనంటే మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అందుకే నేను సెల్ఫ్ కాన్ఫిడెంట్గా చాలా గొప్పగా చెప్పగలుగుతాను.
నేను చేసిన క్రియేటివ్ డిజైన్స్ మీకు హైదరాబాద్లో మరి ఎక్కడ దొరికే అవకాశం ఉండదు. అంటే ప్రతి దాన్ని కూడా మేము చాలా డిఫరెంట్గా ఆలోచిస్తాం అన్నట్టు. అంటే ఏది ఆర్నమెంట్ నేను కూర్చుని చేయను, నా మైండ్ని నా ఎంప్లాయీస్ చెప్తా ఉంటాను, అది నానా ఇలా చేయాలి అంటే వాళ్ళు దాన్ని స్కెచ్ చేస్తారు, ఏ విధంగా ఉంటే బాగుంటుంది. ఇలాంటి ఒక 20 మంది టీంతో నేను ఒక మంచి మంచి ఆర్నమెంట్స్ని అద్భుతంగా డిజైన్ చేస్తున్నాను. మీరు వరల్డ్ వైజ్ ఎక్కడన్నా కంపేర్ చేయండి, మా ఫినిషింగ్ కావచ్చు, అసలు మా డిజైనింగ్ కావచ్చు, మరి ఎక్కడ దొరికే అవకాశం ఉండదు. అంటే మేము ఏం చేస్తామంటే గూగుల్లో డిజైన్స్ కూడా క్రియేట్ చేస్తున్నాము. చాలా మందికి ఏం చేస్తారు, పింట్రెస్ట్ గూగుల్ నుంచి తీసుకొస్తారు. మేము ఏం చెప్తాం, అలా ఎందుకంటే కాపీ చేయడం, మనిషి లైఫ్ ఎప్పుడు కొత్తగా ఉండాలి. ఒకరిని కాపీ చేసినంతసేపు మనం కాపీగానే కనిపిస్తాం. కాబట్టి ఆ తెచ్చిన డిజైన్స్ కూడా మేము సంథింగ్ స్పెషల్గా ఇంకా డిజైన్ చేస్తాము. కాబట్టి మా డిజైన్ అనేది కంప్లీట్ ఫంకీగా ఉంటుంది. మళ్ళీ యాజ్ ఏ ఓనర్గా నాకు చాలా ఇంట్రెస్ట్, డబ్బుల కన్నా పని చేయడం చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను ఎవ్రీడే మార్నింగ్ లేవగానే గోసేవ చేస్తూ ఉంటాను, మాకు ఒక ఫుడ్ బ్యాంక్ ఉంది, ఇవన్నీ నాకు ప్యాషన్. నేను నా ఫ్యామిలీ కన్నా ఎక్కువ కూడా సమాజానికి టైం ఇవ్వడానికి ఇష్టపడతాను. కాబట్టి నా సమాజంలో ఉన్న మీలాంటి వ్యక్తులకు ఏం చేస్తే బాగుంటుంది అన్నాను. కాబట్టి ఈరోజు నాకు గొప్ప గొప్ప వ్యక్తులు, ఆ రోజు హైదరాబాద్లో ఉన్న చాలామంది డాక్టర్స్ కావచ్చు, చాలామంది ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, చాలామంది రియల్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నా దగ్గరికి రావడం జరుగుతుంది. నేనేదో గొప్పవనని కాదు, నా యొక్క నిజాయితీ నమ్మి, నా యొక్క ధర్మాన్ని నమ్మి, నా యొక్క ఎథిక్స్ నమ్మి. ఇప్పుడు మీ మాధవలతి గారు కూడా నేను చేశాను, బీజేపీ గోషామాల్ తన ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టు మాధవలతి కావచ్చు, చాలామంది కామారెడ్డి ఎమ్మెల్యే గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, చాలా మందికి నేను డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇంత మంచి డిజైన్స్ ఎక్కడ ఉండవు కదా సార్. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు మీ దగ్గరికి రావడము మా బ్లెస్, అండ్ మీలాగా ఇట్లా డిజైన్ చేసి ఇవ్వడం అనేది నిజంగా అదృష్టం అని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ ఇలాంటివి అంటే ఎవరైనా కూడా ఇప్పుడు నవ్ డేస్లో డిఫరెంట్గా కావాలని ఇష్టపడుతున్నారు. సో దాంట్లో మనము తీసుకొని వెళ్తున్నాము, ఒక ఆర్నమెంట్ పెట్టుకొని వెళ్తున్నాము అంటే యూనిక్గా ఉండాలని ఇష్టపడుతున్నారు. సో అలాంటి యూనిక్నెస్ కూడా వేరే దగ్గరికి వెళ్తే రెస్పెక్ట్ తగ్గుతుంది. ఆ యూనిక్నెస్ ఇచ్చిన తర్వాత కూడా ఈ మోడల్ చేయండి అంటే విసుగు చెందడము కానీ, లేకపోతే అది రాదని చెప్పేయడం కానీ జరుగుతుంది. కానీ మీ దగ్గరికి ఫోటో తీసుకొచ్చిన తర్వాత కూడా ఇది ఇట్లా కాదమ్మా ఇట్లా వేసుకోండి అని చెప్పేసి సజెస్ట్ చేసి మరి ఇస్తారనమాట నవీన్ గారు. రిమోడిఫికేషన్స్ కూడా అద్భుతంగా చేశాం. మీ పాత నగలు ఏమైనా ఉండే కనుక కొన్ని వేల సంఖ్యలో చేసాము. మీ పాత నగలు ఏది ఉన్నా కూడా దాన్ని ఈ ట్రెండ్కి తగ్గట్టుగా చేయడంలో నేను చాలా గ్రేట్. దాంతో పాటుగా ఒక పర్సనాలిటీ చూసిన తర్వాత, ఇప్పుడు ఈ ఆర్నమెంట్ ఉందిరమ్మా, ఇది మీకు చేస్తే ఒకలాగా చేయాల్సి వస్తుంది, ఈ అమ్మాయికి చేస్తే ఒకలాగా చేయాలి, ఈ అమ్మాయికి చేస్తే ఒకలాగా చేయాలి. అంటే ఒక్కొక్క పర్సనాలిటీ దగ్గరకు ఒక డిజైన్ చేస్తాను. అదైతే కొన్ని వందల్లో చేశాను. ఎక్సలెంట్గా మా వర్క్ ఉంటుంది. మీకు ఏం కావాలనుకున్నా కూడా ఒక్కసారి మా స్టోర్ని విజిట్ చేయండి. ఖచ్చితంగా కొనాలని చెప్పను. మీరు ఎక్కడ గోల్డ్ కొనాలనుకున్నా కూడా 1-2 సార్లు 4 షాప్స్ తిరగండి. ఒకేసారి తొందరపడి ఒక షాప్లో కొనకూడదు. డబ్బులు ఎంతో కష్టపడి మీ తల్లిదండ్రులు మీరు సంపాదిస్తున్నారు, దాన్ని తెలివైన చోట ఖర్చు పెట్టే ప్రయత్నం మాత్రమే చేయండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. నేను మీ నవీన్ గౌడ్, యాజ్ అ సెలబ్రిటీ డిజైనర్, హైదరాబాద్. థ్యాంక్ యూ మా. సో విన్నారు కదండి నవీన్ గారు చెప్పింది. సో ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చెప్పిన దానికన్నా 10 ఎక్కువనే ఉంది. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు ఎలాంటి జ్యువెలరీ కావాలన్నా, డైమండ్లో కావాలన్నా, లేకపోతే గోల్డ్లో కావాలన్నా కూడా ఎంచక్క స్క్రీన్ పైన నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తుంటే నిజంగా చాలా బాగున్నాయండి. ఒకదానికి మించిన ఒక డిజైన్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ వచ్చేసి కొంపల్లి సినీ ప్లానెట్ కి ఆపోజిట్ లోనే ఉంటుందండి. లైక్ బిసైడ్ మనకి పిఎస్ఆర్ గార్డెన్ కి బిసైడ్ లోనే ఉంటుంది యూఎంజీ నవీన్ గ్రో అండ్ గోల్డ్స్. సో వెంటనే స్క్రీన్ పైన నెంబర్ని సేవ్ చేసుకొని కాల్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ముచ్చట్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వాతి ముచ్చట్లు. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.